వికారాబాద్ జిల్లా బొమ్రెస్పేట్ మండల పరిధిలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఏకరూప దుస్తుల తయారీకి మహిళా సంఘాలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకేపీ ఏపీఎం గ్రామ పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు హాజరయ్యారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుందని, ఏకరూప దుస్తుల తయారీకి స్థానిక మహిళా సంఘాలకు అప్పగించడం హర్షణీయమని అన్నారు. మహిళా సంఘాలకు స్వయం ఉపాధినివ్వడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 15 నాటికి ఏకరూప దుస్తులను కుట్టి సిద్ధంగా ఉంచాలని ఉపాధ్యాయులు తెలిపారు. పేద విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేసిన సంక్షేమ పాలనకు ఆదర్శంగా నిలుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహులు గౌడ్, జయకృష్ణ, రామచంద్రారెడ్డి, వెంకటరమణ గౌడ్, మల్లేష్, ప్రభాకర్ గౌడ్, కృష్ణయ్య, మురళి, నరసింహులు, ఏపీఎం సాయన్న, సిసి రామచంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, మహిళా సంఘం నాయకురాలు, ఉపాధ్యాయులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేపల్లి గ్రామానికి ఏకరూపదుస్తుల కార్యక్రమానికి చేసిన జయకృష్ణ గారు, అన్నారాముడు గారు, రామరెడ్డి గారు, మల్లేష్ గారు, సాయిల్ గారు, ఇంకా ఎంకేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. ఎంకేపల్లి గ్రామానికి ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి, అదేవిధంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కార్యక్రమానికి చేసిన మిత్రులు శ్రీమరుడు అధ్యక్షుడు జయకృష్ణ గారు, రామచంద్రరెడ్డి గారు, నరసింహగౌడ్ గారు, ఏపీఎం సాయిల్ గారు, మల్లేష్ గారు, గ్రామానికి చెందిన కాంగ్రెస్ పెద్దలు, మహిళా సంఘం మహిళా సంఘం సభ్యులకు, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు సన్నబియ్యంతో పాటు ఈ ఎంకేపల్లికి రోడ్డు కూడా టెక్కా కొట్టాలని వచ్చినాం. అదేవిధంగా ఉడ్చల రోడ్డు కూడా టెంకాయ ప్రారంభం చేయడానికి వచ్చినాం. ముఖ్యంగా మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే ఆయన పుణ్యం. మీకు తెలుసు, మహిళా సంఘం ద్వారానే మహిళా సంఘం అధ్యక్షులకి మెయింటెనెన్స్ ఇచ్చింది. అంటే స్కూల్లో ఏం పని ఇచ్చినా మహిళా సంఘం, రేషన్ కార్డు వచ్చినా మహిళా సంఘమే, సోలార్ ప్లాంట్ మీ ఊళ్ళో మీరు పెట్టుకుంటామంటే మహిళా సంఘం, ఏది వచ్చినా మహిళల పేరు నిండాలనే ఉద్దేశంతో ప్రతి స్కీమ్ మహిళలే చేయాలనే ఉద్దేశంతో సీఎం గారు ఉన్నారు. ప్రతి డెవలప్మెంట్ ఏమున్నా మనకు అందుబాటులో, మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అంటే మామూలు విషయం కాదు. మీరందరూ ఎన్కేపల్లి గ్రామస్తులు అందరూ, ప్రతి ఒక్కరు ఎవరు ఏమున్నా మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే మన గ్రామం డెవలప్ అవుతుంది, అభివృద్ధి. ఏం పనైనా మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు మన ఊళ్ళో ఏం పని అని మిగలదు. ఏ పని అడిగినా ఏం పని ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు ఇల్లు కూడా మీ పేరు మీద ఇస్తుంది. ఎవరు ఇల్లు కట్టుకుంటే కట్టినీళ్ళు కాదు, ఎవరు ఇల్లు కట్టుకుంటే బండలు ఇల్లు ఉంటే దాన్ని తీసేసి 5 లక్షలు మీకే మహిళల పేరు మీద ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ మహిళా సంఘ పనులు, ముఖ్యంగా మహిళలు ఉంటేనే గ్రామం అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మీ ద్వారా అవుతుంది. మీరందరూ సహకరించాలి. గ్రామ పెద్దలకు ఏమన్నా మీ మధ్యలో ఏమన్నా ఇది ఉన్నా అందరు కూర్చొని మాట్లాడుకొని ఏ కార్యక్రమమైనా మండల పెద్ద మనుషులు, ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్న లీడర్లు మన మండలానికి పెద్ద మనుషులు, సార్ వాళ్ళకి అందుబాటులో లేకుంటాడు. కాబట్టి తిరుపతి రెడ్డి గారు ఉంటాడు, అట్లా ఇక్కడ వస్తుంటాడు. లోకల్ లీడర్లమే మేమే మీకు ఏం సాయమైనా ఏ కార్యక్రమమైనా చేయడానికి మీకు ముందుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వం పూర్తిగా మహిళల పట్ల అభిమానంతో మహిళలకు ఉన్నత స్థానంలో తీసుకోపోవాలని చెప్పి ప్రత్యేకించి ఈ ఏకరూప వస్తువులను కూడా వాళ్ళకే కుదరానికి ఇవ్వడం అంటే మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రభుత్వాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తోడుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు రేషన్ కార్డు ఇవ్వాలన్నా మహిళల పేరు వేస్తుంది. ఈరోజు ఇంతకుముందే మేము సన్నబియ్యం కార్యక్రమాన్ని బడుగు బలైన వర్గాలు దాన్ని వాడుకోవాలి,
దొడ్డు బియ్యం ఉంటే రీసైకిల్ అయ్యి తప్పులో పడుతున్నాయని చెప్పి దొడ్డు బియ్యం మొత్తం ఫ్యాక్టరీలకు కానివ్వండి లేకపోతే కోటి బాంబులకు పోతున్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన వడ్డని 500 రూపాయలు బోనస్ కొని మన అదే తెలంగాణకి మనం సందర్భం ఇచ్చి ఈ పేదలు బడుగు బలైన వర్గాలకు వేరే ఒక ఉన్నత స్థాయి వ్యక్తి కూడా ఏది ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే తినాలని ఉద్దేశంతో సందర్భం పంపించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పాఠశాలలో ఏకరూప వస్తువులు అంటే డబ్బులు సర్పంచులు ఎంపీసులు ఉన్నత స్థాయిలో ఒకటేసుకుంటూ వస్తారు, చిన్నారులు లేని వాళ్ళు ఒకటేసుకుంటారు, అందరికి సమానత్వం ఉండాలని చెప్పి వారికి కూడా సమాన ఏకరూప వస్తువులు ఇవ్వడం ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి. దీనికి తోడుగా ఈరోజు మహిళా శక్తిని మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక బస్ ఫ్రీ అనేటటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అమలు జరుగుతున్నటువంటి స్కీమ్. దీనికి తోడుగా ఈరోజు మహిళా శక్తులు ప్రతి గ్రామాల్లో కూడా లోన్ ఇచ్చి మహిళా శక్తి రేపు ఎన్నో మా దగ్గర కూడా మహిళా శక్తి లోన్ ఇచ్చి వాళ్ళకి టిఫిన్ సెంటర్లు కానివ్వండి, భోజన సెంటర్లు కానివ్వండి, ఈరోజు మహిళలకు బస్సులు కూడా కొనిచ్చి ఆర్టీసీ డిపోలు అద్దెకు తీసుకొని మహిళల్ని ఉన్నత స్థానాలు తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఈరోజు సోలార్ పవర్ జనరేటర్ కూడా మహిళలకు ఇచ్చి ఈరోజు ఉన్నత స్థానంలో మహిళలు తీసుకోవాలి. 1 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. దాంతో కూడా మీరందరూ కూడా మహిళా సంఘ సభ్యులు అందరూ కూడా ఎంకేపల్లి గ్రామంలో మహిళలు ఇంతకుముందు చెప్పారు మా సంఘం పటిష్టంగా ఉంది సార్, 2 కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది మా సంఘం పరిస్థితి. ఇలాంటి సంఘాలని ఇంకెక్కడ సైడ్ ఉంటే భూములు ఉంటే సోలార్ ప్రాజెక్ట్ కూడా వేయించి మీరు మెయింటైన్ చేసి ఈరోజు మనం ఆదర్శంగా ఉండాలి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి. మన నాయకుడు ముఖ్యమంత్రి పెట్టడంలో వారి ఇల్లుని మనకు ఈ ప్రత్యేకంగా ఎంకేపల్లి అంటే మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభిమానం ఉంది. సోలార్ ప్రాజెక్టు కూడా సోలార్ ప్రాజెక్ట్ ఉంది. దానికి తోడుగా దానికి భిన్నంగా మనం కూడా ఒక సోలార్ ప్రాజెక్ట్ మహిళా శక్తులు మహిళా ముఖ్యులు అందరూ దాన్ని మెయింటైన్ చేసి ప్రభుత్వానికి మనం కరెంట్ అన్ని వచ్చిన డబ్బులతోటి ప్రతి ఇంటికి కూడా మహిళలు ఉండాల్సిందే కదా. ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందినప్పుడే గ్రామంతో పాటు మండలము తమ సమాజం అభివృద్ధి చెందాలంటే కీలక మహిళలు అని చెప్పి ప్రత్యేకంగా మీకు తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహగౌడ్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌరవనీయులు వెంకటరామగౌడ్ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి గారికి, సోదరుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేష్ గారికి, ఈ కార్యక్రమం చేసిన మహిళా సంఘాలకు, చిన్నారులకు, గ్రామ యువకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ముందుకు తీసుకెళ్తుంది. మనం దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తుందిగా మీతో సౌర్యంగా పనిచేస్తున్నాను. జై హింద్.